అధ్యక్షుడు ట్రంప్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కమిషన్ ఈఈఓసి లోని ఇద్దరు కమిషనర్లను తొలగించారు. షార్లెట్ బర్రోస్ మరియు వికీ లిప్నిక్. నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డ్ మరియు ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్లోని అధికారులపై ట్రంప్ తీసుకున్న చర్యలకు అనుగుణంగా ఈ తొలగింపులు జరిగాయి. ఈ చర్యలు ప్రజాస్వామ్యవాదులు మరియు కార్మిక సంఘాల నాయకుల నుండి విమర్శలకు దారితీశాయి. వారు స్వతంత్ర సంస్థలను దెబ్బతీస్తున్నారని ట్రంప్పై ఆరోపించారు. అయినప్పటికీ, అధ్యక్షుడు తన చర్యలను సమర్థించుకున్నారు. ఒబామా యుగపు నియామకాల చిత్తడి నేలను ఆరబెట్టడం అవసరమని వాదించారు. ఈ తొలగింపులు ఫెడరల్ ఉపాధి వివక్ష చట్టాలను అమలు చేసే ఏయో కేవలం ఇద్దరు కమిషనర్లతో వదిలేశాయి. వీరిద్దరూ రిపబ్లికన్లు. చట్టం ప్రకారం, కమిషన్లో 5 సభ్యులు ఉండాలి. వారిలో 3 మాత్రమే ఒకే రాజకీయ పార్టీ నుండి ఉండాలి. ట్రంప్ కొత్త సభ్యులను నియమిస్తారా లేదా కమిషన్ను తగ్గిన సిబ్బందితో పనిచేయడానికి అనుమతిస్తారో స్పష్టంగా తెలియలేదు.